హాయ్ అందరికీ వెల్కమ్ టు మోహన్ ఎంసీ వ్లాగ్స్. ఇవాళ వీడియోలో అయితే మీకు ఒక సరికొత్త లొకేషన్ అయితే చూపించబోతున్నా. మేబీ ఇది కొంతమంది చూసుండొచ్చు, నాకు తెలియదు. నేనైతే ఫస్ట్ టైం ఇది తిరుమలలో లొకేషన్ చూడడం. ఇదైతే తిరుమలలో ఉంది. తిరుమలలో చాలా లొకేషన్లు ఉన్నాయి. అసలు ఈవెన్ ఫారిన్ కంట్రీస్లో లేని లొకేషన్స్ కూడా అక్కడ ఉన్నాయి. పెద్ద పెద్ద లోయలు అండ్ గ్రీనరీ ఎక్కువ ఉంటుంది కదా. సో ఇది వచ్చేసి మనకు శ్రీవారి మెట్ల ఎండింగ్ పాయింట్ ఉంటుంది కదా. ఎండింగ్ పాయింట్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. పైకి చూడడానికి అంతా పార్క్ లాగా కనిపిస్తుంది. బట్ ఆ పార్క్లో నడుచుకుంటూ వెళ్ళామంటే ఆ లొకేషన్ అయితే కనిపిస్తుంది. పైన ఉండే చూడండి కాటేజెస్, అవి దొరకడం మేబీ లక్ అనుకుంటున్నా. అవి ఎంబీ కాటేజెస్ అనమాట. ఎంబీ కాటేజెస్ దగ్గర ఉంటుంది. నాకు ఆ వ్యూ చూసినప్పుడు బెంగళూరులో ఉండే నంది హిల్స్ అయితే గుర్తొచ్చింది. ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ అంత క్లౌడ్ ఫార్మేషన్ అయితే సరిగా అంత లేదు, కానీ మ్యాక్సిమం సిమిలర్గానే కనిపిస్తుంది అన్నమాట. మీలో ఎవరన్నా అసలు ఆ లొకేషన్ చూస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. దగ్గరికి అయితే వచ్చేసాం. హియర్ వి గో. 1 2 3. చూసారు కదా ఎలా ఉంది? అసలు మైండ్ పోతుంది. అసలు నో వర్డ్స్ చెప్పడానికి అసలు మాటలు లేవు దాని గురించి చెప్పడానికి. అంత బాగుంది. ఏదో గ్రాఫిక్స్ అక్కడ సెట్ చేసినట్టు కనిపిస్తుంది మనం చూస్తుంటే, కానీ అంత రియాలిటీ అన్నమాట. ఇదిగోండి ఆ కాటేజెస్లో రూమ్ తీసుకొని ఒక డే స్పెండ్ చేసామంటే అక్కడ అసలు వేరే లెవెల్ ఉంటుంది అన్నమాట. ఆ ఫీల్ అనేది మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తా చూడండి. మనం ఇక్కడ నుంచి చూస్తే ఆ కొండలు, ఆ సిటీ ఎంత చిన్నగా కనిపిస్తున్నాయో, మనకున్న ప్రాబ్లమ్స్ కూడా చాలా చిన్నవిగా అనిపిస్తాయి. అంత రిలాక్సింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ కూర్చొని కాఫీ కానీ తాగుతూ ఉన్నామంటే అలానే లొకేషన్ చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. మీలో ఎవరైనా ఈ లొకేషన్ని మిస్ అయ్యి ఉంటే ఈసారి ఖచ్చితంగా ట్రై చేయండి. చెప్పాను కదా లొకేషన్ కూడా ఎలానో. ఫ్యామిలీతో వెళ్ళంటే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఈవెన్ కపుల్స్ అయినా సరే ఎంజాయ్ చేస్తారనమాట. అంత థ్రిల్లింగ్ ఇచ్చింది ఈ లొకేషన్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.